రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, నిన్న ఈడీ అధికారులు మరి కవిత గారిని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్ళడం మనం చూసాం. అయితే ఇప్పుడు దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఈ విధంగా చేశారు, ఇది కక్షపూర్తకు అరెస్ట్ అని వాళ్ళు అంటున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళేమో ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ కోమటిరెడ్డి గారు కూడా ఏమన్నారు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి తెలంగాణకి ఏంటి సంబంధం, ఢిల్లీ ప్రొటెస్ట్ చేసుకోమని చెప్పు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అదే అన్నారు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే ముగ్గురు మాట్లాడే దాంట్లో రాజకీయం తప్ప వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, దాంట్లో కుంభకోణం జరిగిందా, కుంభకోణం జరిగితే దోషులకు శిక్ష పడాలా వద్దా, సామాన్యుడిలో మధ్యలో ఉన్న ప్రశ్న ఇది. కుంభకోణం జరిగి ఉంటే ఎవరు దానికి సూత్రధారులు, వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? కుంభకోణం జరిగింది అని చెప్పని ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగింది కదా. దాని ఆధారంగానే కదా ఈరోజు కవిత గారిని, మరి లేకపోతే అక్కడ సిసోడియా గారిని, మరి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి విజయసాయిరెడ్డి గారి అల్లుడు తాలూకా వాళ్ళని వీళ్ళు అదుపులో తీసుకుంది. వాళ్ళు అల్లుడు అయితే లొంగిపోయారు కదా కొంతమంది. మరి కవిత గారి మనిషి కూడా లొంగిపోతేనే కదా ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది. అసలు ఆ విషయాన్ని పక్కన పడేసి ఇప్పుడు రాజకీయ అవసరాలు ఏమున్నాయి దీంట్లో? రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? దోషులను కదా శిక్షించాల్సింది, విచారించాల్సింది న్యాయస్థానాల్లో, లేకపోతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళే కదా. వాళ్ళ దాంట్లో తేలుతాయి కదా. దీనికి అంత హడావుడి ఎందుకు, దీనికి అంత గొడవలు ఎందుకు, నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. మామూలు సహజంగానే గతంలో అదే అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళు అంటంలో న్యాయం కూడా ఉంది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుట్ర అంటాం మాత్రం కొంచెం హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళకి బద్ధ వైరం కాబట్టి. సహజంగా ఇక్కడ రాష్ట్రంలో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రెండు పార్టీలు కూడా మిమ్మల్ని కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక పార్టీకి ముగ్గు చూడాల్సిన అవసరమే లేదు. రెండు పార్టీలు కూడా మిమ్మల్ని కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎందుకంటే గతంలో మీరు ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేశారు. మీరు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ, మిమ్మల్ని కూడా నిర్వీర్యం చేస్తాయి వాళ్ళు. అదైతే కొత్త అయితే ఏం కాదు కదా. గతంలో మీరు చేసిందే ఇప్పుడు వీళ్ళు చేస్తారు. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే ఆమెకి ఎన్నికల ముందే అంటే డిసెంబర్ లోపే అదుపులో తీసుకుంటారని చెప్పి అప్పుడు ఊహాగానాలు వచ్చినాయి. మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అంతతోటి మీరు బయటపడ్డారని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గతంలో ఈరోజు ఆమెని అదుపులో తీసుకుంటారు, లేకపోతే రేపు అదుపులో తీసుకుంటారని చెప్పని రోజు దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదుపులో తీసుకోలేదు కాబట్టి సహజంగానే భారతీయ జనతా పార్టీ కాపాడుతుందని చెప్పి భావించారు. ప్రజలు కూడా నమ్మిన మాట కూడా వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇన్ని పరిణామాలు అలా కనపడ్డాయి. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళలో పెద్దగా మార్పు వచ్చిన దాఖలాలు పెద్దగా కనపట్టలేదు. ఇద్దరు మళ్ళీ ఈరోజు కేటీఆర్ గారు చూసుకున్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళలో ఈ దీని గురించి చర్చ రాజకీయం కోసం తప్ప వాళ్ళు కూడా అవును ఇది న్యాయస్థానాలు లేకపోతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు తెలుస్తారు, వాళ్ళ పరిధిలోకి వెళ్ళింది కదా. రాజకీయం గురించి మాట్లాడటం అనవసరం ఎవరు అంటలేదు కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇది రాజకీయంలో ముడిపడి ఉందా లేదా అని. ఇప్పుడు ఎలా చేశారు ఎలా ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రఘురామకృష్ణరాజు గారి గురించి ఆంధ్రప్రదేశ్లో నమోదైంది, ఆయనకి సంబంధించిన ఫిర్యాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన ఎంత బలవంతంగా తీసుకెళ్లారో చూశారు. ఆ రోజు ఏమైనా అడ్డుపడి మాట్లాడారా? వీళ్ళ అనుమతి కోరారా? వీళ్ళు సహకరించారా? ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఎక్కడ ఉన్నాయి, నిజం ఎక్కడుంది, వీటి గురించి ఇప్పుడు చర్చ కూడా లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతిదీ రాజకీయ అంశంతో ముడిపెట్టే జరుగుతుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి కలిసి వచ్చే అంశాన్ని వదిలిపెట్టదు, ఎదుటి వాళ్ళకి నష్టం చేసే అంశాన్ని వదిలిపెట్టదు కదా. అలా చేయటమే కదా ఇప్పుడు రాజకీయం.
సిద్ధాంతాలు పోయినాయి కదా. ప్రజల కోసం మంచి చెడు గురించి ఆలోచించి ఇది మేలు చేస్తుందనే ఆలోచన అయితే లేదు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్నప్పుడు ఆ రోజు అన్నారు కదా, ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళి మీరు ఆందోళన చేసుకోండి, హైదరాబాద్లో ఎందుకని. ఇదే కేటీఆర్ గారు అన్నారు కదా. కాబట్టి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. ఈ పరిగణలో తీసుకోవాలా, ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. సార్ ఇంతకుముందు అన్నారు అంటే పొలిటికల్ పార్టీలని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి, అదే బీజేపీ ఉందా బీఆర్ఎస్ ఉందా, అప్పుడంటే ఏ పొలిటీషియన్ అరెస్ట్ అయినా కూడా దీని వెనుక బీజేపీ ఉందని మాత్రం ఆరోపించడం జరుగుతుంది. అంతకుముందు చంద్రబాబు గారు అన్నప్పుడు కూడా, అరెస్ట్ అయినప్పుడు కూడా బీజేపీ జగన్ గారితో కుట్ర పన్ని అరెస్ట్ చేయించిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కవిత గారిది కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, ఏ ప్రతిపక్షాలకి అన్యాయం జరిగినా కూడా అది భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళిద్ది. అందులో అనుమానం అయితే ఏం లేదు కదా. అది గతంలోనూ అంటున్నారు, ఇప్పుడు అంటారు, రేపు కూడా అంటారు. ఒకవేళ రేపు పొద్దున అధికారంలో మళ్ళీ వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి మాత్రం నిజం, అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పక్షానికి చెందిన వాళ్ళని ఎక్కడైనా అదుపులో తీసుకొని ఇలాంటి పనులు చేయించారా, ప్రతిపక్షాల మీదే పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అనేది ఈరోజు చాలామంది దగ్గర ఉన్నటువంటి అంశం, వాళ్ళకి అనుమానం కూడా. దాన్ని నివృత్తి చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నవాళ్ళు కొన్ని సమన్వయం పాటించాలి. వాళ్ళ పార్టీలో కాదు, దానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వాళ్ళ వరకు పార్టీలకు అతీతంగా కనుక అదుపులో తీసుకుని విచారణ చేస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదు తొలగిపోతుంది. అంతవరకు వాళ్ళ మీద అపవాదు అలానే కొనసాగుతుంది. జరిగే పరిణామాలను కూడా మనం కొట్టిపారవేయలేం. సార్ ఎలక్షన్స్ ముందే ఇటువంటి అరెస్టులు జరగడం అనేది అంటే ఎందుకు, మరి ఎలక్షన్స్ పైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ అరెస్టులు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ని మళ్ళీ బతికించడం కోసం ఇది చేశారని అంటారు. అవును. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారంటే చూసారా మేము న్యాయబద్ధంగా వెళ్తున్నామని చెప్పిన వాళ్ళు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఇట్లా చేశారని చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మూడు కూడా రాజకీయ అంశాలతో సంబంధించినవే కదా, ముగ్గురు మాట్లాడేది కూడా. జరిగింది వాస్తవం, ఆమె మీద అభియోగాలు వచ్చినాయి, మా వాళ్ళు తీసుకున్నారు అని చెప్పని ఆదాయ పన్ను శాఖ వాళ్ళు చెబుతున్నారు. దానికి కట్టుబడి జరిగేది ఏదో జరిగింది, చట్టం పంత పోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇదే అభియోగం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే విధమైన అభియోగం చేస్తారు కదా. కక్షపూరితంగానే చేశారు, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి చేశారని బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ లబ్ధి చేకూర్చడం కోసం, లాభం చేకూర్చడం కోసం ఎన్నికల ముందు ఈ నాటకాలు ఆడారని చెప్పి వాళ్ళు అంటారు. మా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12, 14 స్థానాలు రాబోతున్నాయి కాబట్టి మా స్థానాలు తగ్గించడం కోసం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ నాటకం ఆడారని చెప్పని వాళ్ళు నొక్కి ఒక్కానిస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదుపులో తీసుకోలేదు కాబట్టి సహజంగానే భారతీయ జనతా పార్టీ కాపాడుతుందని చెప్పి భావించారు. ప్రజలు కూడా నమ్మిన మాట కూడా వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇన్ని పరిణామాలు అలా కనపడ్డాయి. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళలో పెద్దగా మార్పు వచ్చిన దాఖలాలు పెద్దగా కనపట్టలేదు. ఇద్దరు మళ్ళీ ఈరోజు కేటీఆర్ గారు చూసుకున్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళలో ఈ దీని గురించి చర్చ రాజకీయం కోసం తప్ప వాళ్ళు కూడా అవును ఇది న్యాయస్థానాలు లేకపోతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు తెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.